హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుసు కదండి. ఈ క్లాసెస్ కోసం కిట్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఆ కిట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తూ ఒక వీడియో అయితే చేసామండి. ఆ వీడియో వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఆ మెటీరియల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఆ కిట్ పర్చేస్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ఇంకొక ముఖ్యమైన విషయం అండి. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి టిక్ టాక్ ర్యాపింగ్, సెంటర్ క్లిప్ మేకింగ్ ఈ 2 చూపిస్తాను. ఈ రోజు క్లాస్ నెంబర్ వచ్చేసి 20 కదా. సో ఈ రోజు తోటి మన క్లాసెస్ అయితే ఎండ్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం కిట్లో ఏవైతే పంపించామో అవన్నీ కూడా ఈ క్లాసెస్తో అయిపోతాయండి. ఈ రోజుతో అయిపోతాయి మేకింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ప్రైజింగ్ అండి. సో చాలా మంది నన్ను అడిగారు కదా, అక్క ప్రైజింగ్ ఎలా ఫిక్స్ చేయాలి బ్యాంగిల్స్కి అనేది. మన నెక్స్ట్ క్లాస్ అయితే అదేనమాట. బ్యాంగిల్స్కి, సెంటర్ క్లిప్స్కి, రబ్బర్ బ్యాండ్స్కి వీటన్నిటికీ ప్రైజింగ్ అసలు ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ దాంతోపాటు అసలు ఈ బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే స్టార్ట్ చేయని వాళ్ళైతే అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిజినెస్ చేసుకోవాలి అనేది కూడా నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఈ వీడియో తర్వాత వచ్చే వీడియో అదేనమాట. సో ఫస్ట్ అయితే ఈ రోజు వీడియో కంప్లీట్ చేసేద్దాము. దానికోసం నేను వచ్చేసి ఇదిగోండి సెంటర్ క్లిప్ తీసుకున్నాను. అండ్ టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకోండి. మీకు మొత్తం వచ్చేసి 2 పేర్స్ ఇచ్చామన్నమాట టిక్ టాక్ క్లిప్స్. సెంటర్ క్లిప్స్ వచ్చేసి స్మాల్ 2 ఇచ్చాము, లార్జ్ సైజు 2 ఇచ్చామన్నమాట. నేను ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తానండి. సో నేను వచ్చేసి ఈ డైమండ్ సెట్ అని ఉంది కదా, మనకి దాంట్లో కొన్ని కుందన్స్ మిగిలాయి. అసలు మ్యాచింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు దాకా చెప్పలేదు కదా. సో మ్యాచింగ్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో నేను ఈ 3 యూజ్ చేసి ఇప్పుడు సెంటర్ క్లిప్ మేకింగ్ అయితే చేయబోతున్నాను. సో చూడండి 8K డైమండ్ షేప్ అనమాట. సో దానికి ఇది మ్యాచింగ్ చేసుకోవచ్చు మనం. నేను మీకు వీడియోలో చూపిస్తాను కూడా అసలు మ్యాచింగ్ ఎలా అయింది అనేసి. సో సేమ్ బ్యాంగిల్ మీద ఏ డిజైన్ అయితే ఉందో మీకు 2 కట్ మీద ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా నేను. ఏమనంటే 4 కట్ మీద హెయిర్ బ్యాండ్ 5mm సైజ్ ఇచ్చినప్పుడు 4 కట్ మీద పట్టే డిజైన్ దాని మీద పడుతుంది అని చెప్పాను కదా. అలాగే ఈ సెంటర్ క్లిప్ మీద ఏంటంటే మీకు 2 కట్ బ్యాంగిల్ మీద ఏ డిజైన్ అయితే వేసుకుంటారో ఆ డిజైన్ మీరు ఈ సెంటర్ క్లిప్ మీద మ్యాచింగ్గా వేసుకోవచ్చు అనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏ 2 కట్ బ్యాంగిల్ మీద ఏ డిజైన్ పడితే దీని మీద ఆ డిజైన్ కన్ఫర్మ్ పడుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ B7000 గ్లూనే యూజ్ చేయాలండి దీనికైతే మటుకు. సో ఈ B7000 గ్లూ పెట్టుకున్నారు కదండి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం అప్లై చేసుకోవద్దు, కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. మనం ఎక్కడి వరకు చేసుకుంటున్నామో అక్కడి వరకే అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ని తీసుకొని ఇలా పెట్టుకోండి డైమండ్ షేప్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ డైమండ్ షేప్స్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆల్రెడీ మీకు ఇది చేసాం కదా మనం, అదే 2 కట్ బ్యాంగిల్ మీద చేసాం కదా. సో దానికి మ్యాచింగ్గా నేనైతే చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డిజైన్స్ కానీ ఏవైనా కానివ్వండి, ఇవే కాదండి ఇంకా వీటిలో చాలా 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 మోడల్స్ ఉంటాయి. సో మీరు చేస్తూ ఉంటే మీరే కొత్త కొత్త డిజైన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీ ఆలోచనని బట్టి, మీ క్రియేటివిటీని బట్టి మీరే కొత్త కొత్త డిజైన్స్ అయితే మేక్ చేసుకోవచ్చు అండి. సో నేను చెప్పేది అదే. నేను ఇవి నేర్పించడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, సరే ఒక అవగాహన వచ్చింది అసలు దేనికి ఎన్ని గ్రామ్స్ పడుతున్నాయి, లేకపోతే అసలుకి ఏ డిజైన్ ఎలా నీట్గా ఫినిష్ చేసుకోవాలి అనే ఒక అవగాహన ఉంటుందని నేనైతే ఈ క్లాసెస్ పెట్టడం, ఈ మోడల్స్ నేర్పించడం, బేసిక్ మోడల్స్ అనమాట, బేసిక్ మోడల్స్ నేర్పించడం ఇదంతా కూడా చేశాను. సో మనమైతే ఇలా 1 by 1 పెట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఎక్కడా కూడా క్రాస్ అయితే రానివ్వద్దు. సేమ్ మనం బ్యాంగిల్కి ఎలా పెట్టుకుంటూ వెళ్ళిపోతామో అలాగే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ సెంటర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. ఎందుకు అంటే దీనికి థ్రెడ్డింగ్ ఉండదండి, మనకి జస్ట్ గ్లూ అప్లై చేయడం, కుందన్స్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ పెట్టేసుకుంటూ వెళ్ళడమేనమాట. సో చూసారు కదా ఇలాగే మొత్తం సెంటర్ క్లిప్ అంతా ఫినిష్ చేసేసుకోవాలండి. సో నేనైతే మొత్తం కూడా ఫినిష్ చేసేసి చూపిస్తాను మీకు. సో చూసారు కదండి ఇలా ప్రిపేర్ చేసేసాను సెంటర్ క్లిప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లూ తీసుకోండి. ఈ గ్లూ తీసుకొని పైన పెట్టుకోండి. B7000 తీసుకొని ఇలాగ పైన ఎక్కడంటే ఈ డైమండ్ షేప్ పెట్టాం కదా, సో అక్కడ పెట్టుకోండి మిడిల్లో కరెక్ట్గా జాయింట్స్ దగ్గర ఇట్లా పెట్టుకొని. సో చాలామంది ఏంటి అంటే ఈ B7000 గ్లూ వాడుతున్నప్పుడు అక్క మాకు అక్కడ లాగుతుంటే ఇలా వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఇట్లా చేతితో ఒకసారి అనుకోండి. సో ఏంటి అంటే మన చేతికి అవుతుంది కానీ మనకైతే కుందన్స్ మీద పడదన్నమాట. సో నేనైతే ఇదే టిప్ యూజ్ చేస్తాను, మీరు కూడా యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జర్కన్ స్టోన్స్ పెట్టుకోండి. ఇక్కడ మనం ఎక్కడైతే గ్లూ అప్లై చేసామో
ఆ ప్లేస్లో ఈ జర్కన్స్ని పెట్టేసుకోండి. సో మనకైతే ఫినిష్ అయిపోయింది అనమాట క్లిప్ అనేది. నిజంగా సింపుల్గా బ్యూటిఫుల్ డిజైన్స్ చేసుకోవచ్చు అండి సెంటర్ క్లిప్స్ మీద. చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ సేల్స్ కూడా బాగుంటాయండి సెంటర్ క్లిప్ అనేవి. సో చూసారు కదా, ఇది నేను సెంటర్ క్లిప్ మీద చేశాను. ఇంతకుముందు ఇదిగోండి బ్యాంగిల్ మీద చేసిన డిజైన్ అయితే ఇది బ్యాంగిల్ మీద చేశాను. సేమ్ మ్యాచింగ్ సెంటర్ క్లిప్ అనమాట. సో 2 బ్యాంగిల్స్ అండి అప్పుడు నేను చేశాను కదా క్లాస్లో, మనం చేసిన డిజైన్ ఇది క్లాస్లో. సో దీనికి మ్యాచింగ్ సెంటర్ క్లిప్ ఇట్లా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ క్లిప్ ఎట్లా చేసుకోవాలో చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ క్లిప్స్ అండి. ఈ టిక్ టాక్ క్లిప్స్లో ఏంటి అంటే మనం డైరెక్ట్ ఫుల్ వర్క్ చేసుకోవాలంటే డైరెక్ట్ B7000 గ్లూ పెట్టి మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. కొంతమంది ఏంటి అంటే థ్రెడ్ వ్రాప్ చేసి డిజైన్ చేస్తారు. సో దీనికి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. అండ్ వీటిలోనే మనకి గోల్డ్ షేడ్ అవి కూడా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇలా బ్లాక్ తీసుకున్నానండి. బ్లాక్ తీసుకొని మీకు బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది కదా, సో ఇది బ్లాక్ది ఐరన్ది. సో దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఎలా చేస్తున్నానో చూడండి. సో ఇట్లా తీసేసుకోండి. ఫస్ట్ అయితే దీన్ని రిమూవ్ చేసేసుకోవాలండి. దీన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి కింద సైడ్, ఇప్పుడు ఇది పైన సైడ్ అనుకోండి, ఇలా సన్నగా ఉన్నది పైన సైడ్ అనుకోండి, ఇలా లావుగా ఉన్నది కింద సైడ్ అనుకోండి. ఈ కింద సైడ్ ఇటు నుంచి స్టిక్ చేసుకోవాలన్నమాట థ్రెడ్ని. ఒక 20 లైన్స్ థ్రెడ్ అయితే తీసుకొని నేను ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టాను డ్రై అవ్వాలనేసి. సో ఇదిగోండి ఇట్లాగా ఒక 20 లైన్స్ తీసుకోండి. ప్యాడ్కి 20 లైన్స్ తీసుకొని ఇటు సైడ్ స్టిక్ చేసి డ్రై అవ్వనివ్వండి. బాగా డ్రై అయిన తర్వాత సో మనం శారీ పిన్నికి ఎలా అయితే థ్రెడ్ వ్రాప్ చేసుకుంటామో అలా వ్రాప్ చేసుకోవడమేనండి దీనికి. సో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇట్లా మనం ఇలా పల్చగా అనుకుంటూ వ్రాప్ చేసుకోవడమేనండి. సేమ్ మనం శారీ పిన్ ఎలా వ్రాప్ చేస్తామో మనం అక్కడ క్రాస్లో ఎలా స్టిక్ చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే స్టిక్ చేయాలండి, పైన కింద. సో చూడండి, ఎక్కడ కూడా ఉగ్గుల్లా రానియద్దు. ఇట్లా ఫింగర్ తోటి అనుకుంటూ ర్యాపింగ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ ఇటు అంటించుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మనం చేసే కొద్దీ మనకి ఈజీగానే ఉంటుంది అనమాట. సో మధ్యలో ఇట్లా అనుకుంటూ ఉండండి ఉండైనప్పుడల్లా. సో అట్లా అనుకుంటూ చెయ్యండి. సో ఇంకొక విషయం అండి, అదేంటి అంటే మనం శారీ పిన్నికి ముందు కర్వ్ అంటించుకున్న తర్వాత ఇలా చుట్టుకుంటాం కదా, దీనికి మటుకు అలా కాదండి. ముందు ఇలా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనం కర్వ్స్ అనేవి పైన కింద అంటించుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా నీట్గా స్టిక్ చేసేసుకోండి. ఇదిగోండి నేను స్టిక్ చేస్తున్నా చూడండి. ఇది కూడా ఇలా స్ట్రైట్గా అంటించొద్దండి, ఇలా క్రాస్గా అంటించుకోవాలన్నమాట. సో చూసారు కదా, స్ట్రైట్గా అంటిస్తే ఏంటంటే మళ్ళీ మనం ఇది పెడతాం కదండి ఐరన్ది, అప్పుడు ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంటుంది అనమాట, అంత కంఫర్టబుల్గా ఉండదు, మనకి ప్రీవియస్ ఉన్నట్టు ఉండదు అనమాట. స్ట్రైట్గా అయితే అంటించుకోవద్దు, ఇలా క్రాస్గా అంటించుకోండి. సో చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే కట్ చేయొద్దండి, అలాగే స్టిక్ చేసుకోండి. కట్ చేసి స్టిక్ చేసుకోవద్దు. స్టిక్ చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టుకోండి. ఇది మనకి ప్యాడ్ది ఉంటుంది కదా, సో ఇట్లా పెట్టుకోండి కదలకుండా అన్నమాట. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది తీసుకోండి, థ్రెడ్ అనేది తీసుకొని కింద స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ఎడ్జెస్ ఏమైనా అన్ఈక్వల్గా ఉంటే ఒకసారి ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇక్కడైతే అప్లై చేయండి, కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే అప్లై చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసుకొని ఇలా అయితే స్టిక్ చేసుకోండి, నేను చూపిస్తున్నట్టు వీడియోలో. సో చూసారు కదా, సో ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఇట్లా అయితే ప్రెస్ చేసుకోండి. మొత్తం కూడా మనకి ఆ థ్రెడ్స్ అనేవి అంటుకునేటట్టు ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉంచుకొని దీన్ని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి.
చూసారు కదా, మళ్ళీ ఇక్కడైతే కట్ చేసుకోండి. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత సో ఇది మనం చాలా థ్రెడ్ ఉంచాం కదా, సో కొంచెం కొంచెం థ్రెడ్డే ఉంచుకొని రిమైనింగ్ అంతా కట్ చేసేసుకోండి. ఇది కొంచెం లోపలికి స్టిక్ చేసేసుకోవాలన్నమాట మనం. ఇలా అయితే స్టిక్ చేసుకోండి. లోపల సైడ్ గమ్ అప్లై చేసుకోండి. థ్రెడ్కి కూడా లైట్గా గమ్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఇలా లోపలికి అయితే స్టిక్ చేసేసుకోండి దీన్ని. సో కింద కూడా సేమ్ అంతేనండి. మనం పైన ఎలా అయితే స్టిక్ చేసుకున్నామో ప్యాడ్కి పెట్టుకొని కింద సైడ్ కూడా అంతే స్టిక్ చేసేయాలన్నమాట. సో సేమ్ అయితే అలాగే స్టిక్ చేసుకోండి. ఇంకా క్లియర్గా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో దీని వీడియో అయితే ఉంది. సో డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియోలో చెక్ చేయండి ఎలా స్టిక్ చేశాను కింద సైడ్ అనేది కూడా. నేనైతే ఇక్కడ కూడా స్టిక్ చేసేసి చూపిస్తాను. సో చూసారు కదండి, థ్రెడ్డింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే చేయడం వల్ల కొంచెం గమ్మిగా అయితే ఉండిద్ది, కానీ డ్రై అయిన తర్వాత చాలా బాగుండిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐరన్ది మనం రిమూవ్ చేసాం కదండి, ఎలా అయితే రిమూవ్ చేసామో అలాగే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో అయితే పెట్టేసుకోండి. సో చూసారు కదా, ఎందుకంటే వర్క్ చేయకముందే పెట్టుకోవాలండి. వర్క్ చేశాక కుదరదు అనమాట, మళ్ళీ డ్రై అయ్యేంత వరకు కుదరదు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి నేను 3x3 తీసుకున్నాను. ఇది వచ్చేసి 3mm, ఇది వచ్చేసి 6K అనమాట. ఈ 3 తీసుకున్నానండి దీని మీద డిజైన్ చేయడం కోసం. సో ఫస్ట్ అయితే మిడిల్లో డిజైన్ చేస్తున్నాను నేను. సో ఇట్లా గమ్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈ 3x3ని నేను చూపిస్తున్నట్టు పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను చూపించినట్టు పెట్టుకొని 6K ఐ షేప్ని పెడుతున్నానండి, ఇలాగా లీఫ్ షేప్లో. సో చూసారు కదా, కుందన్స్ అనేవి వర్క్ చేసేటప్పుడు దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి, దూరంగా ఉండేటట్టు పెట్టద్దు అనమాట. సో దగ్గరగా ఉండడం వల్ల ఏంటి అంటే ఊడే ఛాన్స్ అయితే తక్కువ ఉండిద్దండి, చాలా అంటే చాలా. సో ఇట్లా అయిపోయిన తర్వాత ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఈ పైన సైడ్ అయితే గమ్ అప్లై చేసుకోండి. 3mm కుందన్ని తీసుకొచ్చి ఇలా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన దీనికి పైన సైడ్ ఇట్లా 3 డాట్స్ పెట్టుకొని 3mm కుందన్స్ని స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కింద సైడ్ కూడా ఇలాగే అప్లై ఇట్లాగే డిజైన్ చేసుకోండి. మనం పైన ఎలా అయితే డిజైన్ చేసామో ఇటు సైడ్ కూడా సేమ్ అంతే డిజైన్ చేసుకోవాలి. సో చూసారు కదండి, ఇట్లా అయితే డిజైన్ చేసుకోవాలన్నమాట. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి, పెట్టుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. కిడ్స్కి అయితే చాలా బెస్ట్ అని నేనైతే చెప్తాను. మనకి బడ్జెట్ తక్కువలో బాగా నీట్గా చేసుకోవచ్చు అనమాట. కొంచెం శ్రమ ఎక్కువనే కానీ ఫినిష్ అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి.
సో చూసారు కదండి, మనకి ఈ టిక్ టాక్స్ ఒకటి, శారీ పిన్స్ ఒకటి కొంచెం మేకింగ్కి, ఏది థ్రెడ్ వ్రాపింగ్కి కొంచెం టైం తీసుకుంటాయి. బట్ మనకి ఫినిష్ అయిపోయే తర్వాత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ టిక్ టాక్ క్లిప్ అండ్ ఈ సెంటర్ క్లిప్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ప్రైజింగ్ చెప్పా కదా, ప్రైజింగ్ అండ్ ఈ బిజినెస్ గురించి కొన్ని టిప్స్ అయితే ఇస్తానన్నమాట. ఎవరు కూడా నెక్స్ట్ వీడియో అయితే మిస్ అవ్వద్దండి. అండ్ ఈ రోజు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.